తెలంగాణ మలి సర్కారు పనితనం ఎట్లున్నదంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నదట. పేరుకు ప్రజాప్రభుత్వం అనుకుంటా సర్కారు బడిల బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీము సురువు చేసింది కదా. రెండే రోజే బడి పిల్లలకు బాగాలేని టిఫిన్లు పెట్టిందట. మరి వాళ్లకు సర్కారు చక్కటి సరుకులు పంపలేదా, వండేటోళ్ళే కావాలని అట్లా వండి పెట్టిర్రా? అరుచుకుందాం పారి. రాజ్భవన్ సర్కారు బల్లే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కింద పాలు లేకుంటే రాగి జావా, ఇడ్లీ, సాంబారు పెట్టవలసి ఉంటే అవి కాకుండా పూరీలు పెట్టిరట. పెట్టినోళ్ళు పెట్టిండ్రు, ఏదైతేంది నాస్తానే కదా అని తిందామనుకుంటే ఆ పూరీలు మెత్తగలేవట. రౌతుల లెక్క గట్టిగా అప్పడాల లెక్క కరకర ఉండేసరికి పిల్లలు ఎవ్వరు కూడా తినకుండా పడేసిర్రట. మొదటి రోజు మలి సర్కారు బీసీ మంత్రి కం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ వచ్చి పిల్లలతో కూర్చొని బ్రేక్ఫాస్ట్ స్కీము కొలాయించి పోగానే రెండో రోజే మెనూ మీద ఉన్నది కాకుండా వేరేది పెట్టిరట. అది కూడా చక్కదనం లేదని ఇప్పుడు చాలా మంది ఈ సర్కారు పనితనం ఇట్లనే ఉంటుందా, మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ చదువుకునే పోరగాన్లకు శైలేని కూడు పెట్టేంత మార్పు వస్తుంది అనుకోలేదని కొందరు గరానికి వస్తుర్రు. అయ్యా మలి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు, మీరు ఇగురంగా ఇళ్ళకు వచ్చినట్టు ఈ స్కూళ్ళల్లా నాస్తా పెట్టి సర్కారు బడుల నశీవ మారుద్దాం అనుకుంటే కావాలని ఇట్లా ఎవరన్నా ఇగురం తక్కువ పనులు చేపిస్తుర్రా? అసొంటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ సంగతి చూడుండ్రి, చక్కటి టిఫిన్లు పెట్టుర్రి. ఇప్పుడన్నా ఫుడ్ పాయిజన్లు కాకుండా చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.